అది విన్నాక నువ్వేమంటావు అని నీతో చెప్పలేక నాతో చెప్పి నీతో చెప్పమన్నాడమ్మా. అదేదో నాతో చెప్పుండొచ్చు కదా అంకుల్. నేనేమనుకుంటాను చెప్పండి. సరే నేనే చెప్తానమ్మా. అది పెళ్ళయ్యాక వేరు కాపురం ఏ కారణంతోనూ వేరు కాపురం వెళ్లాలన్న ఆలోచన చేయకమ్మా. ఎందుకంటే రాజాకి మేమే లోకం. నానమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు ఇలా తోడబుట్టిన వాళ్ళని వదిలి వాడు ఉండలేడమ్మా. మనందరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని వాడెప్పుడు చెప్తుంటాడమ్మా. వాడు నీతో చెప్పాలనుకున్నది ఇదే అక్షయ. ఈ మాట మీ అబ్బాయే చెప్పుంటే ఇంతకంటే సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని అంకుల్. వెంటనే ఓకే అని చెప్పేసేదాన్ని. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు చాలు. అంకుల్, మీ అబ్బాయి మనసుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నా మనసులో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. మీరు మా నాన్న మంచి ఫ్రెండ్స్ కాబట్టి మా పెళ్ళయ్యాక మనమందరం ఒకే కుటుంబంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంకుల్. అలా మనమందరం కలిసుంటే రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా మీ పెంపకంలో అంతే స్నేహంగా పెరుగుతారు. ఏమంటారు అంకుల్? అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇది మీ అబ్బాయితో మీరే చెప్పాలి. రాజా చెప్పింది నీతో చెప్తే నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవు. నువ్వు చెప్పింది వాడితో చెప్తే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. అందుకే మీ ఇద్దరి దగ్గర నేను నిజాన్ని దాచి అబద్ధం చెప్పబోతున్నాను. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి జరిగేలా చెయ్యొచ్చని పెద్దలు చెప్తుంటారు. నేను 2 నిజాల్ని దాచి ఈ పెళ్లి జరిగేలా చెయ్యబోతున్నాను. చెప్తారు కదా అంకుల్? అలాగేనమ్మా.